హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. టైటిల్ను కన్ఫర్మ్ చేస్తూ రామ్ చరణ్ పుట్టినరోజు టైంలో ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా రెస్పాన్స్ ఓర మాస్ అనిపించే రేంజ్లో సొంతం అవ్వగా ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ఇక గ్లిమ్స్ చూస్తుంటే గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత సెన్సేషనల్ కమ్బ్యాక్ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. గ్లిమ్స్లో రామ్ చరణ్ లుక్స్ ఆల్మోస్ట్ రంగస్థలం సినిమా తర్వాత ఆ రేంజ్లో మాస్ ఎలిమెంట్స్ ఉండేలా రామ్ చరణ్ కెరీర్లో గొప్పగా నిలిచిపోయేలా దర్శకుడు బుచ్చిబాబు కథ రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా కనిపించబోతూ ఉండగా గ్లిమ్స్లో ఓటే పని చేసే నాకి ఒకేనాగా బతికే నాకి ఎంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, పుడతామా ఎటే మళ్ళీ చెప్పమే అంటూ చెప్పిన డైలాగు కంప్లీట్ రగ్గుడ్ రేంజ్లో దుమ్ము లేపేసిందని చెప్పాలి. గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓ లెవెల్లో అదిరిపోయింది. ఓవరాల్గా గ్లిమ్స్ సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్లో పెంచేసింది అని చెప్పాలి. ఇక పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 26న గ్రాండ్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుందని ప్రకటించారు. మొత్తం మీద గ్లిమ్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి గేమ్ చేంజర్ లాంటి రిజల్ట్ తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ ఇస్తుందని మేకర్స్ ఆడియన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ గ్లిమ్స్తోనే పెద్ద రికార్డుల వేట మొదలవుతుంది. రామ్ చరణ్ పెద్ద గ్లిమ్స్ ఒక్క తెలుగులోనే 24 గంటల్లోపే 30 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఇక అన్ని భాషల్లో కలిపి 35 మిలియన్స్ దాటింది. ఈ వ్యూస్ 24 గంటల్లోపే వచ్చేసాయి. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ పెద్ద గ్లిమ్స్ వ్యూస్తో అల్లు అర్జున్ పుష్ప 2 దేవరా రికార్డులను బద్దలు కొట్టాడు. అల్లు అర్జున్ పుష్ప 2 హిందీ గ్లిమ్స్ 24 గంటల్లో 27.6 మిలియన్స్కి పైగా వ్యూస్ సాధించాయి. ఇక ఎన్టీఆర్ దేవరా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ గ్లిమ్స్ 26 మిలియన్స్కి పైగా వ్యూస్ సాధించాయి. ఇక మహేష్ బాబు గుంటూరు కారం గ్లిమ్స్ 21 మిలియన్స్ వ్యూస్ సాధించాయి. పుష్ప 2 తెలుగు గ్లిమ్స్ కూడా 20 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించాయి. ఈ రికార్డులు వ్యూస్ను అన్ని 24 గంటల్లోపే భారీ తేడాతో పెద్ద గ్లిమ్స్ సాధించడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మునుముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు కొడుతుందో చూడాలి. అయితే పాన్ ఇండియా వైడ్గా చూస్తే మాత్రం ఎస్ టాక్సిస్ గ్లిమ్స్ 36 మిలియన్స్ వ్యూస్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు పెద్ద సినిమా గ్లిమ్స్ పుష్ప 2ని బీట్ చేసి రెండో ప్లేస్లో నిలిచింది. రామ్ చరణ్ నటించిన గత చిత్రం గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీలో రామ్ చరణ్ లుక్స్ కూడా పేలవంగా ఉన్నాయన్నని టాక్ కూడా మూటగట్టుకుంది. ఇక రొటీన్ కథతో రామ్ చరణ్ ప్రేక్షకులకు బోర్ కొట్టించాడని ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ మూవీ నష్టాన్ని చవిచూసిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కానీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవనున్న పెద్ద చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ ఓరా మాస్ విశ్వరూపాన్ని చూపిస్తున్నారని పెద్ద మూవీ టీం కాన్ఫిడెంట్గా ఉంది.